మనస్సులు కలవక విడిపోతున్నారండి. లవర్స్ విడిపోతున్నారు, భార్యాభర్తలు విడిపోతున్నారు. ఇందాక చెప్పాను ఇంకవన్నీ. అట్లా విడిపోతున్నారు. కారణం హ్మ్. ఏమన్నా అంటే ఏమన్నా ఆళ్ళ కర్మ తెచ్చుకున్నారు. విధి ఏం చేస్తాం? ఆ! ఇలా అయిపోయినాయి బతుకులు అంటారు. అసలు విధికిను జీవితానికి సంబంధం ఏంటండి? ఎంతమంది నోటి నుంచి మనం ఆ మాట విన్నాం గుర్తు తెచ్చుకోండి. అంతా విధి. ఏం చేస్తాం? విధి అట. ఎవరు కనుక్కున్నారో ఈ డైలాగ్. సంబంధం లేని డైలాగ్. మనస్సుకు విధికి సంబంధం ఏమిటి? ఏ అసలు విధి ఏంటి? మనస్సేంటి? మనస్సు ఎక్కడుంది? ఆ! ముందు విధి గురించి తెలుసుకోవాలి. విధి సృష్టికి సంబంధించింది. సృష్టికర్త విధి ఇలా ఉండాలి, ఇవన్నీ ఉండాలి అనేది నిర్ణయించటం విధి. సృష్టికర్త విధి. సృష్టికి సంబంధించింది విధి. ఆ! మనసుకి కాదు. విధి మనసుకు సంబంధించింది కాదు. అసలు మనసుకే సంబంధించిన దాన్ని తీసుకొచ్చి విధి ఇలా ఉంది, అందుకని వీళ్ళ మనసు ఇలా అయింది, అందుకని విడిపోయారట. అసలేమన్నా అర్థం ఉందా? చిన్ననాటి నుంచి గనక మనకి ధ్యానమే కనుక మనకుంటే, మన మనస్సు గురించి అసలు ఆలోచించవలసిన పనే లేదండి.